హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే బాగున్నారో లేదో నాకు కామెంట్లో హాయ్ అని పెట్టండి, ఐఎమ్ ఫైన్ అని కూడా పెట్టండి. ఈరోజు నాకు మ్యాగీ తినాలనిపించింది, మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇది నా మనసులో ఉన్నమాట నేను చెప్పాలనుకుంటున్నాను. మ్యాగీ ఎలా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంటే, ఈసారి కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. కొత్తగా అంటే ఏం లేదు, ఎప్పుడు చూసినా నేను డైలీ ఎలా చేస్తానంటే నార్మల్ మ్యాగీ లాగే చేసుకుంటాను. బట్ ఈసారి ఏంటంటే కొత్తగా మ్యాగీ ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అని నేను అనుకుంటున్నాను. అది కూడా ఎలా అంటే, ఉత్తప్పుడైతే నేను ఎలా చేసుకుంటానంటే ఓన్లీ నార్మల్ డేస్‌లో అయితే నార్మల్ డేస్‌లోనే అంటే డైలీ తినను. ఏదో అప్పుడప్పుడు కూడా నేను ఎలా తింటాను అంటే వాటర్‌లో తెలుసు కదా మనకి, వాటర్‌లో ఉడకపెట్టేసి మసాలా ఏసేసి అలాగే తినేయడం అనమాట. అదే ఏమైనా స్పెషల్‌గా చేసుకోవాలి అని అనుకుంటే నేను ఎలా చేసుకుంటానంటే ఒక ఆయిల్ ఏసేసినాక ఎగ్ ఫ్రై చేసేసి, మామూలుగా బయట నూడిల్స్ ఎలా చేస్తారు, నేను అలా చేస్తాను. బట్ బయటైతే నూడిల్స్ ఉడకబెట్టేసి వాళ్ళు ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటారు. బట్ నేను అలా కాదు. ఎగ్ ఫ్రై చేసేసుకున్నాక ఆనియన్స్, సరే గ్రీన్ చిల్లీ, సాల్ట్, కారం అన్నీ మిక్స్ చేసేసినాక అది కొంచెం కాగాక బ్రౌన్ కలర్‌లో అయ్యాక అది మొత్తం ఉడికిపోయాక అదేంటి ఎగ్ ఫ్రై కూడా చేసుకున్నాం కదా! ఆ ఎగ్ ఫ్రై కూడా తీసేసుకొని అందులో మిక్స్ చేసేసినాక వాటర్ పోసేసి అండ్ నూడిల్స్ చేస్తాననమాట. నార్మల్‌గా మ్యాగీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటాననమాట. అలా తింటాను. నాకు అలా నచ్చుతుంది. ఎందుకు అలా నచ్చుతుంది అంటే మసాలా అందులో ఉడుకుతుంది కాబట్టి, మసాలా ప్యాకెట్ అనేది బాగా పడుతుంది కాబట్టి, స్మెల్ కూడా బాగా వస్తుంది కాబట్టి తినాలనిపించేది. వంట చేసినవి కూడా మంచిగానే ఉంటుంది కాబట్టి నేను అలా తింటాననమాట. బట్ ఈసారి ఏంటంటే నేను కొత్తగా ట్రై చేశాననమాట. ఏం లేదు, మ్యాగీ అనేది ఉడకపెట్టేసి మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవి పక్కన పెట్టేసి మ్యాగీ ఉత్తిగా ఉడకపెట్టేసి ఫస్ట్ నేను తీసుకున్నది ఏంటంటే ఎగ్ ఫ్రై చేసుకున్నాను. ఎగ్ ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ ఏసేసుకున్నాక తర్వాత ఒక నూడిల్స్ ఉడకపెట్టుకున్నవి ఉంటాయి కదా! ఉడకపెట్టుకున్న నూడిల్స్‌ని అది సపరేట్‌గా తీసుకొని చేసుకున్నాననమాట. నార్మల్‌గా మనం బయట నూడిల్స్ షాప్‌లో ఎలా చేస్తారు, ఆయిల్‌లోనే కదా చేస్తారు, ఫ్రై చేస్తారు. బట్ నేను ఈసారి అలాగే తీసుకున్నాను. బట్ టేస్ట్ అయితే ఎలా ఉందో నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను ఇలా చేశాను. నాకైతే నచ్చింది. మీకైతే నచ్చిందో లేదో కామెంట్